అధర్మపరుని శిక్షించడం నా బాధ్యత. దానివల్ల నీకు ఉపకారం కలిగించడం కంటే అధర్మాన్ని శిక్షించి జగత్తుకు ఉపకారం కలిగించవలసిన అవసరం ఉంది గనక అతన్ని శిక్షిస్తాను, తద్వారా నీకు ఉపకారం జరుగుతుంది అంటే అప్పుడు నీకు నేను ఉపకారం చేస్తానన్నాడు ఆయనే. నువ్వు ఇది చేసి పెడితే నీకు కలిగిన దుఃఖం కూడా నేను విన్నాను. నీ భార్య అయిన సీతాదేవిని ఒక రాక్షసుడు అపహరించి తీసుకువెళ్ళాడని అతన్ని ఎక్కడున్నాడో జాడ కనుక్కుని అతన్ని శిక్షించడము, సీతమ్మని తిరిగి నీకు అప్పగించడం అనే దానిలో నేను చేయగలిగిన సహాయం తప్పకుండా చేస్తాను అని ఒకరికొకరు ఉపకారముల గురించి మాట్లాడారు. అంటూ ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీ భార్య ఒక రాక్షసుడి చేత అపహరింపబడింది అని వింటూ ఉంటే కొన్నాళ్ల క్రితం నేను నా మంత్రులు ఉండగా ఇక్కడ ఒక సంఘటన జరిగింది, అది గుర్తుకొస్తున్నది. గగనమండలం నుంచి రామా రామా అని అరుస్తూ ఒక ఆమె ఆర్తిగా వెళ్ళడం మేము చూసాం ఒకసారి. ఎందుకంటే మేము వానరులకి దూరం ఉన్న దాన్ని కూడా చూడగల ఒక శక్తి మా కళ్ళకు ఉన్నది. ఒక రాక్షసుడు తీసుకుపోతూ ఉంటే ఒక ఆమె అక్కడ దుఃఖిస్తూ రామా రామా అంటున్నది. మేము తలెత్తి చూసేటప్పటికల్లా ఒక వస్త్రపు మూటలో ఆభరణాలు పెట్టి కింద వేసినది. మేము భద్రపరిచి ఉంచాం. అవి ఒక్కసారి అవి మీరు చూస్తే తెలుస్తుంది అని వాటిని తెప్పించి రామచంద్రమూర్తికి చూపించాడు సుగ్రీవుడు. తతో గృహీత్వా తద్వాసః శుభాన్యాభరణాని చ అభవద్ బాష్ప సమృద్ధో నిహారేణేవ చంద్రమాః. వాల్మీకి ఎంత అద్భుతమైన కవిత్వం చెప్తున్నాడు. ఎక్కడికెక్కడ కవిత్వపు చమత్కారం చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక్కసారి ఆ మూట విప్పగానే సీతమ్మ ఆభరణాలు కనబడ్డాయి. వెంటనే కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి మహానుభావుడికి. అంత చక్కని ప్రసన్న వదనము ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లి దుఃఖం ఆక్రమించుకున్నది. అది ఎలా ఉన్నదంటే నిండు చంద్రునిపై మంచు కప్పినట్లుగా చక్కని రాముని వదనానికి దుఃఖం ఆవరించింది అని చెప్తున్నాడు ఇక్కడ. అలాంటి రాముడు ఒక్కసారిగా పక్కనున్న లక్ష్మణస్వామితో అంటున్నాడు, ఇవి సీత ఆభరణాలేనా? నీళ్లు నిండిన కళ్ళతో నేను సరిగ్గా చూడలేకపోతున్నాను, లక్ష్మణ నువ్వు చూసి చెప్పు అనగానే లక్ష్మణుడు చూసి అందులోంచి కాలి పట్టీలు మాత్రమే తీసారు బయటికి. అమ్మవారు కాలి తడుక్కునేటువంటి నూపురములు. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. ఇందులో కుండలములు అలాగే కంఠాభరణాలు ఇత్యాదులు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ నాకు తెలియవు. నాకు అమ్మ యొక్క పాదాలకు ఉన్నటువంటి ఆ పట్టీలు మాత్రమే తెలుసు, కనుకనే వాటిని మాత్రమే పోల్చుకుని చూపిస్తున్నాను అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి సంస్కారం మర్యాదలు ఎలా ఉండేవో చూడండి. తన వదినితో మాట్లాడినప్పుడు కూడా అలాగని ముఖం చూడకుండా తల అలా ఉంచుకుని మాట్లాడా అని కాదు ఇక్కడ అర్థం. అంటే ముఖాన్ని పరిశీలనగా ఎప్పుడు గమనించలేదు, అది తెలుసుకోవాల్సింది. మర్యాదలంటే ఇవ్వండి ఇక్కడ. అవి భారతదేశం స్త్రీకి ఇచ్చేటువంటి గౌరవం తెలుసుకోండి. ఇలాంటివి పిల్లలకి మీరు నేర్పగలిగితే నిర్భయ అభయ కేసులు దుస్థితి రాదు. అందుకే పిల్లలకి స్త్రీలను గౌరవించడం అనే సంస్కారం నేర్పాలి. వదిన అమ్మ వాళ్ళని ఎలా చూడాలి, ఇంకొక స్త్రీని ఎలా మర్యాదగా చేయాలి అనేటటువంటిది. తాను కుండలాలు పోల్చలేను, కేయూరములు అంటే భుజాలకు పెట్టుకునే పోల్చలేను అంటే అర్థం ఏమిటి అంటే వాటిని పరిశీలనగా తాను ఎప్పుడు చూడలేదు, అంత పరిశీలనగా చూస్తూ మాట్లాడలేదు ఆమెతో. మరి మువ్వలు పట్టి మాత్రం ఎలా పోల్చగలిగాడు అంటే తల్లి పాదాలకి నిత్యం నమస్కారం చేస్తాడు గనక ఆ పాదాలకు ఉన్నటువంటి ఆ కాలి పట్టీలు గుర్తున్నాయి, అందుకు పోల్చుకున్నాడు వెంటనే అన్నారు ఇక్కడ. ఎంత సంస్కారాన్ని చెప్తున్నారు ఇక్కడ. అది నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. ఎప్పుడైతే సీతమ్మ ఆభరణాలు అని తెలియజేశారో అప్పుడు వెళుతున్న దాన్ని బట్టి మేము చెప్తూ ఉన్నాం. ఆ రాక్షసుడు రావణుడు అని విన్నాం. అతనైతే లంకలో ఉంటాడు. వెళుతున్న దిక్కు కూడా దక్షిణం వైపే, కానీ దక్షిణం వైపు వెళ్ళాడని దక్షిణం వైపే తీసుకువెళ్ళాడని చెప్పడానికి లేదు, అట్నుంచి ఇంకెటో వెళ్ళుంటాడు. కానీ ఎలాగైనా సరే ఎటు వెళ్ళినా సరే నీకు సత్యప్రతిజ్ఞగా చెప్తూ ఉన్నాను, తప్పకుండా అతడు ఎక్కడున్నా సరే మేము వెతికి తెలుసుకుంటాం, సీతమ్మ జాడ తెలియజేస్తామని సుగ్రీవుడు తాను ఉపకారపరంగా ఒక మాటను చెప్పాడు. శోకేనాభిప్రపన్నస్య జీవితే చాపి సంశయః సశోకంచ రాజేంద్ర ధైర్యమాశ్రయ కేవలం. నువ్విప్పుడు రామ దుఃఖించకు, ధైర్యాన్ని ఆశ్రయించు అని రాముని ఓదార్చాడు సుగ్రీవుడు. సీతమ్మని తలంచుకుని దుఃఖిస్తున్న రాముడు సుగ్రీవుని మాటలకు కొంచెం కుదుటపడ్డాడు. ఇక అటు తర్వాత చేయవలసిన పని చేయడానికి సిద్ధమవుతున్నది. ఇప్పుడు వాలిని దెబ్బతీసి తిరిగి నీ సుస్థితిలో నిన్నుంచి నీ భార్యని నీకు అప్పగించడానికే నేను ఆ వాలిని సంహరించాను అంటే అప్పుడు అంటాడు, వాలిని సంహరించాలని నువ్వు అన్నావు, సంహరించడం మంచిదే, కానీ ఆ వాలిని అంత తేలిగ్గా ఎవరు సంహరించలేరు.
ఎందుకంటే అతడు దుందుభి అనేటువంటి రాక్షసుడితో యుద్ధం చేసినప్పుడు అతన్ని సంహరించాడు. చంపిన తర్వాత దున్నపోతు శరీరం అతనిది. ఆ శరీరాన్ని గిరగిరా తిప్పి గిరాటేశాడు. ఎంత చక్కగా గిరాటేశాడంటే వేగానికి అది వచ్చి ఇక్కడ పడింది. ఇక్కడ మతంగముని ఆశ్రమం ఉంది, నువ్వు చూసావు కదా. ఈ మతంగముని దగ్గర పడింది అది. వెంటనే ఈ దేహాన్ని ఎవడు గిరాట వేశాడో వాడు ఈ పర్వతం ఎక్కితే నశిస్తాడని శపించాడు ఆయన. అది తెలిసి అప్పటి నుంచి ఎక్కట్లేదు. అలా గిరవాటు వేసిన శరీరము ఇప్పటికి ఇక్కడ పడింది ఆ దుందుబిది. ఆ శరీరాన్ని నువ్వు కూడా గిరాటు వేయగలిగితే అప్పుడు నువ్వు వీరుడివి, అతన్ని దెబ్బ కొట్టగలవని నేను విశ్వసిస్తాను అన్నాడు ఇక్కడ. అప్పుడు రామచంద్రమూర్తి ఎక్కడుంది ఆ శరీరం అడిగాడు. దగ్గరికి తీసుకెళ్ళి చూపించారు. అక్కడ శరీరం పడి ఉంది. రాముడు అలవోకగా చేతి దాకా అక్కర్లేదు, తన పాదం యొక్క గోటి కొనతో దాన్ని ఎగరవేశాడు. దాన్ని ఆశ్చర్యకరంగా ఎగరవేశాడు. వెంటనే ఆనందించారు పక్కనున్న వానర వీరులు, లక్ష్మణస్వామి. కానీ వెంటనే సుగ్రీవుడికి సందేహం వచ్చింది.